సాధారణంగా మనోళ్ళు ఇదివరకేంటి ఇక్కడ చదువు పూర్తయ్యాక ఉద్యోగాలకు విదేశాలకు వెళ్తుండేవాళ్ళు. అది H1B వీసాలు వీటిని బేస్ చేసుకొని వెళ్తుండేవాళ్ళు. అయితే క్రమంగా ఇప్పుడు కెనడాలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి, బ్రిటన్‌లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరే ఉద్యోగానికెళ్ళిన తర్వాతన అక్కడేమన్నా ఉద్యోగం పోతే ఏదన్నా వీటిట్లో చేస్తున్నారు పిజ్జా సెంటర్‌లోనో, లేకపోతే పెట్రోల్ బంకుల్లోనో, లేకపోతే గ్యాస్ స్టేషన్‌లోనో పనిచేస్తున్నా ఒక అర్థం ఉంది. కానీ అది మొదట్లో వెళ్ళినటువంటి వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు. బానే ఉంది. తర్వాత ఏం చేశారు? అక్కడ ఉద్యోగాలు రావాలంటే చదువు కూడా అక్కడే చదువుకుంటే ఉద్యోగాలు అక్కడే వస్తాయని అటెళ్ళడం బిగిన్ చేశారు. పేరుకి చదువుకోవడానికి వెళ్తున్నారు. చదువుకునే టైంలోనే రోజులో ఇక్కడ 8 గంటలు చదివే పరిస్థితి నుంచి అక్కడ 2 గంటలో, 3 గంటలో కాలేజీకి పోయి, యూనివర్సిటీకి పోయి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పిజ్జా సెంటర్‌లోను వీటిట్లోను ఇక్కడ షాపింగ్ మాల్సు ఇట్లాంటివి ఎట్లుంటాయో అక్కడ లేకపోతే చిన్న చిన్న షాపులు ఎట్లుంటాయో ఇక్కడ పని చేస్తే మనకు కొంత మొహమాటం, సిగ్గుగా అనిపిస్తది. అక్కడ పని చేస్తే ఎవడు పట్టించుకోడు. ప్లస్ ఇక్కడ సంపాదిస్తే రూపాయల్లో వస్తది. అక్కడ సంపాదిస్తే డాలర్‌లో వస్తది కాబట్టి అక్కడైతే గనక విలువ గూడా ఉంటుంది గాబట్టి, అక్కడికెళ్ళి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ అలాగా చేయడానికి వీలు లేకుండా అమెరికాలోనూ ఆంక్షలు పెట్టారు. ఇతర దేశాల్లో కూడా అడ్డుపడుతున్నటువంటి సందర్భం. స్టూడెంట్స్‌గా వెళ్తున్నోళ్ళలో 100కి 70% మంది అక్కడ చదువుల కోసం గాదు, అక్కడేదో గొప్ప చదువులని గాదు. ఆ పేరుతో అక్కడికెళ్తే ఉద్యోగాలొస్తాయి అన్నటువంటిది. ఇంకోటి చదువుకుంటున్న టైంలోనే ఇట్లాంటి పనులతో గూడా సంపాదించుకొని అప్పులు తీర్చుకోవచ్చని. ఇప్పుడు ఆ పరిస్థితులు ఆగేటప్పటికి ఇండియా నుంచి వెళ్తున్న స్టూడెంట్స్ సంఖ్య 31% పడిపోయిందంట లాస్ట్ 2 ఇయర్స్‌లో. 2023లో 9.08 లక్షల మంది ఎళ్తే ఇప్పుడు 6.26 లక్షల మందికి ఎళ్తారు. అంత తగ్గిపోయింది.